అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో ఈరోజు 24వ పార్ట్. ఉపమానం ఏంటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుని యొక్క చెడు తొలగిస్తే, మానవుల్లోని చెడు తొలగిస్తే ధ్యానం ద్వారా ఎవరికి హాని చేయడు. మరి వాడి వల్ల ఎవరికి హాని జరగకూడదు అంటే వాడిలో చెడు ఉండకూడదు. ఏమాత్రం చెడున్నా ఎవరికో హాని చేస్తాడు, తాను ఏదో రకంగా నష్టపోతాడు. అంచేత ధ్యానం ద్వారా చెడు తొలగించుకోవాలి. మరి ఎంతోమంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. నిజంగా గమనిస్తే చెడు తొలగించుకోవడానికి కంటే కూడా గతంలో చెడు చేసి తెచ్చుకున్న కష్టాల్లోంచి బయటపడడానికే ఈ ధ్యానం చేస్తున్నారు. తెలివైనోడు ఎవరు అంటే, ఈ కష్టాలకి మూలమైనటువంటి తనలో ఉన్న చెడు తొలగించుకోవాలి. ఇప్పుడు తొలగించుకోవాలి అంటే అసలు మనలో ఎన్ని రకాల చెడు ఉంది అన్నది తెలుసుకోవాలి. ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. కష్టాలు గురించి మనం పెద్ద ఆలోచించట్ల. ఇంచేతంటే చెయ్యవలసింది చేస్తే పోవలసింది ఎలాగా పోతుంది, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన పనేమి లేదు. చెయ్యవలసిన దాని మీద దృష్టి పెడుతున్నాం, మూలాన్ని సరి చేసుకుంటున్నాం. మీరు చూడండి, ఓ గోడ మీద మొక్క మొలుస్తుంది, నరికేస్తారు. కానీ ఓ 10-15 రోజుల్లో మళ్ళా మొలకెత్తుంది, మళ్ళా నరుగుతారు, మళ్ళా మొలకెత్తుంది. ఎందుకంటే మూలాన్ని ముట్టుకోలేదు. అంచేత పైన కనిపించేటువంటి ఆ మొక్కని మనం నరికినా తొలగించినా మనం ఏదో సంబరపడడానికి ఏమీ లేదు. అలాగే మనకు వచ్చిన కష్టం ఒకటి పోయినా సంబరపడడానికి లేదు. ఎందుకంటే మూలం మీద దృష్టి పెట్టలేదు మనం. అంచేత కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది, లేకపోతే ఓ సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది. తెలివైన వాడు ఎవడు అంటే మూలాన్ని తొలగించుకునేవాడు. ఆ మొక్కకి మూలం వేరు. ఆ వేరుని పెకలించాలి. అవసరం అయితే గోడకి బెజ్జం పెట్టైనా సరే ఆ మూలం నుంచి దాన్ని తీయాలి. అప్పుడు ఇంకా మొక్క మొలకెత్తదు. అలాగే మానవునిలోని కష్టాలకి, మానవునికి వచ్చే కష్టాలకి కారణం వాడిలో ఉన్న చెడు. ఆ చెడు తొలగిస్తే కష్టాలు ఎందుకు వస్తాయి? మరి మనమంతా ఆ పనే చేస్తున్నాం. రోజు ఉదయమే శ్రద్ధగా సాధన చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.
అసలు మనలో ఎన్ని రకాల చెడు ఉన్నాయి, వాటిని ఎలా తొలగించుకోవాలి అవి తెలుసుకుంటున్నాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంచేత ఇలాంటి ప్రయత్నం చేస్తే కొన్నాళ్లకు కష్టం అన్నదే ఉండదు. అంచేత ఏంటంటే మనలో ఎన్ని రకాల చెడు ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 24వ ఎపిసోడ్. ఎన్ని రకాలు చెప్పుకున్నాము ఇంతకుముందు, ఇంకా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం మమకారం గురించి చెప్పుకుంటున్నాం. మమకారం వల్ల వచ్చే నష్టాల గురించి కూడా చెప్పుకున్నాం. ఈరోజు ఈ మమకారం వల్ల మరణానంతరం కలిగే నష్టం కూడా తెలుసుకుందాం. మరణానంతరం కలిగే నష్టం దేనివల్ల? ఈ మమకారం వల్ల. చూడండి, సహజంగా మరణించిన తర్వాత ఎవరికైనా సరే తాను దేహం కాదు, ఆత్మ అని స్పష్టంగా తెలుసుకుంటాడు. మరణించకముందు ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వు దేహం కాదురా నాయనా, నువ్వు ఆత్మవురా అని పెద్దలు, గురువులు ఎంత చెప్పినా అర్థం కాదు. దేహ వ్యామోహంలో పడిపోకూడదు అని చెప్తారు, కానీ అర్థం కాదు. నువ్వు ఆత్మ అన్న తెలియదు. కొంతమంది దాన్ని పట్టించుకోరు, కొంతమంది దాన్ని నమ్మరు, కొంతమంది అంగీకరించిన మరలా ప్రవర్తన మామూలుగానే ఉంటుంది, దేహం నేను అన్నట్టుగానే ఉంటుంది. సహజంగా నాకు పత్రిక పరిచయం అయ్యాక ఈ విషయం తెలిసింది. ఎందుకో తెలియదు కానీ అది బాగా అర్థం చేసుకున్నాను నేను. ఆయన చెప్పడంతో బాగా ఆలోచించి కరెక్టే ఆయన చెప్పింది అని అర్థం చేసుకున్నా. మొత్తం నా జీవితం మారిపోయింది. అంతకుముందు ధనం మీద వ్యామోహం ఉండేది. ఎంత సంపాదిస్తే అంత గొప్పవాళ్ళం, అంత గొప్పగా పేరుంటుంది అని అనుకునేవాడిని. ఇది మనకెందుకు అన్నది తర్వాత అర్థమైంది పత్రిక పరిచయం అయ్యాక. అంచేత ఇంకా వ్యాపారాలు అన్నీ ఆపేసి పత్రి గారు మరి బోధించిన ఈ జ్ఞాన మార్గంలోకి నేను రావడం జరిగింది. ఎందుకు అంటే ఆత్మ నేను అన్నది నేను అర్థం చేసుకున్నా. ఇది ఆత్మ నేను అన్నది ఇప్పుడు అర్థం కాకపోయినా మరణించిన తర్వాత ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. అంచేత మరణించిన తర్వాత తెలుసుకుంటాడు. కానీ ఈ మమకారం ఉన్నవాడు, అంటే ఈ కుటుంబం మీద, భార్య మీద, భర్త మీద, ధనం మీద మమకారం ఉన్నవాడు చనిపోయిన తర్వాత తాను వెళ్ళవలసిన లోకాలకి
వెళ్ళడు. వాడిని తీసుకెళ్ళడానికి సహాయకులు వచ్చినా కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా వెండు. ఈ భూలోకంలోనే ఉండిపోతాడు, ప్రేతాత్మగా ఉండిపోతాడు. మమకారం లేనివాడు ఆ పైలోకాలకు సహాయకులు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిస్థితులకు, అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతాడు. మెల్లిగా అక్కడ వాడికి ఈ భూలోకంలో ఉన్నటువంటి వాటి మీద కానీ, కుటుంబం మీద కానీ, ఆ ధనం మీద కానీ వ్యామోహం పోతుంది. ఆ పైలోకంలో ఉన్నటువంటి వాతావరణంలో అలవాటు పడిపోతాడు. ఇవన్నీ మర్చిపోతాడు, ఈ భూలోకంలో ఉన్నాయన్నీ. ఈ భూలోకంలో ఉన్నట్టే అక్కడ కూడా ఎంతోమంది ఉంటారు. అక్కడ వాళ్ళతో పరిచయం అయిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఆ తర్వాత చేయవలసిందేంటో, పొందవలసిందేమిటో, తన లక్ష్యం ఏమిటో అన్న వాటి మీదే దృష్టి ఉంటుంది. అంతేకాని భూలోకంలో ఉన్న తన వాళ్ళ మీద, సంసారం మీద, భార్య మీద, పిల్లల మీద, ధనం మీద ఏమాత్రం ఆలోచన ఉండదు. ఏమాత్రం ఆలోచన ఉండదు. ఆత్మ అయిన తాను పై లోకాల్లో ఉన్న వాతావరణంలో ఇమిడిపోతాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మమకారం ఉన్నవాడు భూలోకంలోనే చనిపోయినా కూడా ప్రేతాత్మగా మిగిలిపోతాడు. కొన్ని వందల సంవత్సరాలు, ఇంకా కొంతమంది వేల సంవత్సరాలు వారి జీవితాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ మమకారం లేనివాడు ఆ పైలోకాలకి చేరుకుని ఆత్మ అయిన తాను తన భవిష్యత్తు గురించి, తన లక్ష్యం గురించి వాటి మీద దృష్టి పెడతాడు. ఎంత మార్పో చూడండి. మనం చెప్పుకుంటున్నాం 3-4 రోజుల నుంచి కూడా శంకరాచార్య వారు చెప్పింది ఇవన్నీ చెప్పాడు ఆయన స్పష్టంగా. నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు, నీ కొడుకు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు, ఇవన్నీ ఆలోచించుకొని ఆయన అని చెప్పి ఎంత స్పష్టంగా చెప్పారు ఆయన. వీటి మీద మమకారం వదిలి అని ఎన్ని రకాలుగా చెప్పారో ఆయన. అవన్నీ చెప్పుకున్నాం మనం. ఎంత నష్టపోతున్నారు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఈ మార్గంలోకి రాకపోతే అది వేరే సంగతి. ఈ మార్గంలోకి వచ్చి తెలుసుకుని ఇంకా మమకారం మీరు ప్రదర్శిస్తూ ఉంటే ఎంత తెలివి తక్కువతనమండి. అదే చెప్పుకొచ్చాను నేను.
అన్నీ వింటున్నారు, రోజు వింటున్నారు, మమకారం పోవట్ల. నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. పత్రి గారి పరిచయం అయ్యేదాకా నా విషయం వరకు వస్తే, మా ఇద్దరి విషయం ఉమ్మడిగానే జీవించాం. వాళ్ళు బయటికి వెళ్ళాలనుకునేవారు, వాళ్ళు స్వతంత్రంగా జీవించాలనుకునేవారు. ఏమైపోతారు, వాళ్ళ మీద ఉండే ఆ మమకారంతో వదిలేవాళ్ళం కాదు. కానీ పత్రికా పరిచయం వెంటనే వాళ్ళని బయటికి పంపేశాను. మీ పాటలు మీరు పాడండి, మా పనులు మేము చేసుకున్నాం. అప్పటి నుంచి ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి. ఎంత తేడా చూడండి. నేను ఆత్మను తెలుసుకోకముందు జీవితం, ఆ సంసారం ఒక రకంగా ఉండేది. నేను ఆత్మ అన్నది అర్థమయ్యాక మొత్తం నా జీవితం మారిపోయింది. ధనం మీద దృష్టి వదిలి జ్ఞానం మీద దృష్టి పెట్టాను. ఎన్నో తెలుసుకున్నాను, ఇప్పటికీ ఎంతో జ్ఞానం సంపాదించాను. నీ దృష్టి ధనం మీద ఉంటే నీ జ్ఞానం ఎక్కడొస్తుంది నాయనా? ఏ రకంగా సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎవరిని టోపీ వేద్దాం, ఎంతసేపు అదే గోల, డబ్బు డబ్బు డబ్బు. నీ జ్ఞానం ఎలా అబ్బుతుంది? విచిత్రం ఏంటంటే మనలో కూడా, మన సొసైటీలో ఇందులో ధన సంపాదన కోసమే వస్తారు చాలామంది. ఇది మరీ ఘోరం. ధన సంపాదనకి ఆధ్యాత్మికాన్ని ఉపయోగించుకోగల ఎంతోమంది సంపాదించుకుంటున్నారు. అలా సంపాదించుకోవచ్చు. ఇందులోకి వచ్చి ధన సంపాదనే ధ్యేయంగా జీవిస్తే అది చాలా తెలివి తక్కువతనం అనవచ్చు, మూర్ఖత్వం అనవచ్చు. అది నష్టాన్ని తెస్తుంది కానీ లాభం చేకూర్చదు. అంచేత ఇదంతా దేనికి అంటే మమకారం. వాటినే ఈషణత్రయం ఉంటారు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అని చెప్పి 3 ఉన్నవాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి ఉన్నవాళ్ళు ఉంటారు. అది లేని స్థితికి వచ్చిన వాడు అదృష్టవంతుడు. ఈ ఈషణత్రయాన్ని అధిగమించి ధ్యానంలోకి రాగలిగిన వాడు చాలా చాలా గొప్పవాడు. ఆ మమకారం లేని వాళ్ళు, వీటన్నిటి మీద మమకారం లేనివాడు పైలోకాలకు వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ వాళ్ళతో, అక్కడ వాతావరణంతో ఇమిడిపోతారు. ఇంకా కింద భూమి మీద ఉన్న వారి మీద కానీ, వాటి మీద కానీ ఏమీ ఉండదు. మనకి దీనికి ఉదాహరణే పురాణాల్లో చెప్పబడినటువంటి అభిమన్యుడు జీవిత చరిత్ర తెలిస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఉపనిషత్తుల్లో చిత్రకేతు అనే మహారాజు యొక్క కొడుకు గురించి కూడా మనం తెలుసుకుంటే ఈ విషయమే తెలుస్తుంది మనకి.
ఇంచేతంటే వాళ్ళు పైలోకాలకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుసుకుంటారు. వాళ్ళు ఇంతకుముందు ఎంతమంది తండ్రులు ఉండేవారు, ఎంతమంది భార్యలు ఉండేవారు, ఎంతమంది పిల్లలు బంధువులు ఉండేవారు వాళ్ళు తెలుస్తుంది. అక్కడ భూమి మీద ఉంటే వీళ్ళు ఒక్కళ్ళే నా తల్లి నా తండ్రి నా ధనము అనుకుంటారు. అరే ఇంతమంది ఉంటే ఎవరి మీద వ్యామోహం పెంచుకుంటారు, ఎవరి మీద మమకారం ఉంటుంది. అందుకే మమకారం ఉండదాళ్ళు. ఎంతసేపు వాళ్ళు తన తర్వాత చేయవలసిన పని మీదే దృష్టి ఉంటుంది, వారి లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. ఎంచేతంటే ఎవరైనా సరే భూలోకంలో ఉన్నంత కాలమే మాయలో ఉంటారు. కానీ మరణించి పైలోకాలకు వెళ్ళిన తర్వాత మాయలో ఉండరు. మాయ అన్నది భూలోకంలోనే. పైలోకంలో మాయేం ఉండదు, వాస్తవం ఉంటుంది. ఈ భూలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది కానీ మళ్ళా అదృశ్యమైపోతాయి. అన్నీ కూడా అంతే. మీ కంటికి భూలోకంలో ఏది కనిపిస్తుందో అవన్నీ ఉండనివే, ఉండనవన్నీ ఉండేవనుకుంటారు. దాన్నే మాయ అంటారు. తన దేహం ఉండేదనుకుంటాడు, కొన్నాళ్ళకి ఇది అదృశ్యమైపోతుంది. ఇదే కదా ధర్మరాజు చెప్పాడు యక్షుడి ప్రశ్నలకి. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, అవి చూస్తున్నారు, కానీ తాను పర్మనెంట్గా ఉండేవాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే నాకు ఆశ్చర్యం కలిగించేది అంటాడు ధర్మరాజు. ఇక దానికోసం ఇక్కడుండే సంపదలు నావి అంటాడు, భార్య నా భార్య అంటాడు, నా భర్త అంటాడు, నా పిల్లలు అంటాడు. వాళ్ళ మీద వీటన్నిటి మీద మమకారం పెంచుకుంటాడు. వీటి కోసం చెయ్యకూడని పనులు చేస్తాడు, తప్పులు చేస్తాడు, మోసాలు చేస్తాడు. చేసి జన్మలు పెంచుకుంటాడు. వచ్చింది ఒకటి, చేసింది ఒకటి. ఎంత విచిత్రమో చూడండి. ఆ మాయ ప్రభావం వల్ల మమకారంలో పడిపోతారు. నా వాళ్ళు అనుకుంటారు, డబ్బు నా డబ్బు అనుకుంటూ ఆ మమకారంలో పడిపోతారు. తన ఆత్మ అన్నది మర్చిపోతాడు, తను పొందవలసింది జ్ఞానం అన్నది మర్చిపోతాడు. ఆ జ్ఞాన మార్గంలోకి వచ్చినా కూడా ఏదో ఒక దాని మీద, ఆ కొడుకు మీదో, కూతురు మీదో, ఆ భర్త మీదో, లేకపోతే డబ్బు మీదో ఆ వ్యామోహంలో పడిపోతారు. కానీ ఈ మమకారం పోయినవాడు మెల్లిమెల్లిగా మాయలోంచి బయటపడతాడు.
అంచేత పైలోకంలో ఈ మాయ ఉండదు, ఇక్కడ ఉన్నంతసేపే. అంచేత ఆ పైలోకంలోకి వెళ్ళిన తర్వాత తన వారి మీద దృష్టి ఉండదు. అందుకే అర్జునుడు వచ్చి, అభిమన్యుడు నీ తండ్రిని అంటే, ఎవరు నా తండ్రి, నువ్వు ఎన్నో తండ్రి, ఏ తండ్రివి, ఇంతకుముందు నాకు ఎంతోమంది తండ్రులు ఉన్నారు అని అడిగాడు. మతిపోయింది అర్జునుడికి. ఇంకప్పుడు ఏడుపు ఆపేశాడు. అయితే ఏడుతూ కూర్చున్నాడు, నా కొడుకు పోయాడని. భూమి మీద ఎంత మమకారం ఆ కొడుకంటే, ఆ కూతురంటే. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తను చేయవలసిన పనులు మానేసి, ఆడికి 30 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు వచ్చినా అన్నం పెడుతూ కూర్చుంటారు. ఆడి కోసం అద్భుతమైన మార్గంలోకి వచ్చి అవన్నీ వదిలేస్తున్నారు. ఆ కూతురు కోసం ఆహాహా తన్నే తాను త్యాగం చేసుకుంటున్నారు. వచ్చింది తన కోసం. ఆ కూతురు అంటే కూతురు కాదది, అభిమన్యుడు కొడుక. అర్జునుడికి పైకి వెళ్ళాక తెలిసింది. అంతా అయిపోయాక ఏం చేస్తారు వాళ్ళు? ఈ ధనం వీడిదా, దానికోసం పాపాలు ఎందుకు చేయాలి, మోసాలు ఎందుకు మాట్లాడాలి, తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడాలి? పాపాలు ఎందుకు కూడగట్టుకోవాలి? ఈ మార్గంలోకి వచ్చింది పుణ్యం సంపాదించుకుని జ్ఞానం పెంచుకోవడానికి, కానీ ధనం పెంచుకోవడానికి మోసాలు చేసి మాయ మాటలు చెప్పి పాపం పెంచుకోవడానికి కాదు. అంచేత మమకారం ఉన్నవాడు ఈ మాయలో ఉన్నట్టే లెక్క. అంచేత ఏంటి అంటే, ఎవడైనా సరే ఈ మాయా ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ మాయను తన జ్ఞానం చేత అధిగమించాలి. జ్ఞానం పెరుగుతూ ఉంటే మాయలోంచి మీరు బయటపడతారు. ఇటువంటి వాటి మీద వ్యామోహం పోతుంది, మమకారం పోతుంది. వాటితో ఉంటారు, వారితో ఉంటారు, కానీ ఆ మమకారం ఉండదు. దాని గురించి తప్పులు పాపాలు చేయరు. అది మమకారం ఉంటే తప్పులు పాపాలు చేస్తారు, మమకారం లేకపోతే తప్పులు పాపాలు చేయరు. అంచేత ఎవరైనా సరే భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ప్రతి ఒక్కడికి జ్ఞానం పొందండి, జ్ఞానం సంపాదించుకోండి అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటాను. నాకు ఇన్ని అనుభవాలు వచ్చినాయి, ఎందుకు ఏం చేసుకుంటావు అనుభవాలు అంటాను నేను. నాకేదో ఇంత ధ్యానం చేస్తున్నాను, శక్తి వచ్చింది అంటాడు. నువ్వు ధ్యానం చేస్తున్నావు రైటే,
నువ్వు ఎంత జ్ఞానం సంపాదించావు? ఆ ప్రశ్న ఎవడైనా వేసుకుంటున్నాడా? అర్థం కావట్లేదు. నేను ఈ మాట చెప్తూ ఉంటే జ్ఞానం జ్ఞానం అంటే నాకేదో పిచ్చట్టింది అనుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. భీమవరమైనా రావాల్సిందే, ఈ జూమ్లో అయినా జాయిన్ అవ్వాల్సిందే జ్ఞానం కావాలి అంటే. ఎంత శ్రద్ధగా మీరు ఈ రెండు పార్టిసిపేట్ చేస్తారో మీరు అంత జ్ఞానవంతులు అవుతారు. ఏమీ వినకపోతే ఏం తెలుస్తుందండి? వినే కొద్దీ మీకు అన్నీ తెలుస్తాయి. మీరు వినకపోతే ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క మాట మీలో మార్పు తీసుకొస్తుంది. ఎక్కడో తగులుతుంది మీకు. వినాలి. అందుకే నిన్న కూడా చెప్పుకున్నాం, శంకరాచార్య వారు చెప్పింది, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. 3 కాలాల్లో 3 లోకాల్లో సజ్జన సాంగత్యానికి మించింది లేదు అని చెప్పారు. నేను నిజంగా మీ అందరినీ చూసి చాలా సంతోషిస్తూ ఉంటాను. ఇంత శ్రద్ధగా పొద్దున్నే లేచి దీంట్లో పార్టిసిపేట్ చేసి రాసుకుంటూ మళ్ళా వింటూ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎంత అదృష్టం అండి. ఎక్కడున్నాడండి, ఎవడున్నాడండి అన్నీ బోధించేవాళ్ళు. ఊరికే చెప్పుకుపోతారు, రాసుకోమని కూడా చెప్పరు. ఏమవుతుంది? వింటే ఎంతసేపు గుర్తుంటుంది? ఇక్కడ ఎండమే కాదు, ప్రతి నెల భీమవరం వస్తున్నారు. స్పెషల్ క్లాసులు పెడుతుంటే వాటికి అటెండ్ అవుతున్నారు. ఎంత శ్రద్ధ అండి. ఏమండి, నెలలో 30 రోజులు ఉన్నాయి. 3 రోజులు ఆత్మైన మీకోసం, ఆత్మకు లభించే జ్ఞానం సంపాదించడానికి కేటాయించుకోలేరు? ఇంకా 27 రోజులు ఆ మాయలో ఉన్నా, ఇంకా ఆ 3 రోజులు కూడా మాయలోనే ఉంటారా? ఎంతసేపు డబ్బు 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 డబ్బు. డబ్బు కోసం భూమి మీదకి వచ్చావా? సంపాదించి వదిలిపెట్టి వెళ్తావు. పిచ్చోడా. నా పిల్లలు, నా కూతురు, నా కొడుకు, దానికోసం దీన్ని త్యాగం చేస్తున్నారే. చేత అదృష్టం కొద్దీ పత్రి గారు గురువుగా దొరికారు. వారి మార్గంలోకి వచ్చాం. వారు బోధించిన అపారమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతున్నాం. అది అంచేత ఈ జ్ఞానం సంపాదించుకుని మాయలోంచి బయటపడి మమకారం వదిలి ఆత్మైన మన కోసం, మన ఉన్నతి కోసం పాటుపడాలి. మన అంటే ఆత్మ. చేత ఆ మాయని అధిగమించాలంటే జ్ఞానం తప్పనిసరి. నీలో ఎంత జ్ఞానం ఉంటే నువ్వు అంత మాయలోంచి బయటపడతావు. నువ్వు ఇంకా మాయలో ఉన్నావు అంటే నీ దగ్గర ఏమీ జ్ఞానం లేనట్టే. ఏదో నోటితో 4 మాటలు ఆ పుస్తకంలో చదివి ఇక్కడ విని చెప్తావు, అది జ్ఞానం కాదది. ఆచరణ ఉంటేనే జ్ఞానం ఉన్నట్టు. రాసుకోండి, ఇది ఈ పాయింట్ చెప్తున్నాను నేను. వినేసి చెప్పేస్తారు మీరు 10 మందికి, మీరు జ్ఞానవంతులు అయినట్టు కాదు. ఆచరణ ఉండాలి. అది ఉండదు.
నేను చెప్తున్నాను అనుకుంటారు. చెప్పడం అదేమీ గొప్ప కాదు, ఆచరణ గొప్పది చెప్తున్నాను నేను. చాలామందిలో ఈ లోపం ఉంది. చెప్పేసి గొప్ప అయిపోయినట్టు అహంకారం పెంచుకుంటారు అంతే. ఆచరణ లేనివాడికి అహంకారం పెరుగుతుంది, ఆచరణ ఉన్నవాడికి అహంకారం పెరగదు. గుర్తెట్టుకోండి. అన్నీ అర్థమవుతాయి. అర్థమైంది కాబట్టి ఆచరిస్తున్నాడు. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. తెలుసుకున్నవాడు చెబుతాడు, అర్థం చేసుకున్నవాడు ఆచరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు రాసుకొని చదువుతూ ఉండాలి, అసమస్య కాదు. లేకపోతే నష్టపోయేది మీరే. ఎవడేం చేస్తాడు? గురువు యొక్క ధర్మం చెప్పడమే, బోధించడమే. అది శిష్యుడి యొక్క గుణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పత్రి గారు ఎన్నో చెప్పారు. మరి నాకు అమ్మకి జ్ఞానమే ఎక్కింది, మిగతాయి మాకు పట్టించుకోలేదు, మేము లెక్క పెట్టలేదు అసలు. మిగతా విషయాలు మేము అస్సలు పట్టించుకోలేదు. అంచేత సరైన శిష్యుడు ఎవడు అంటే గురువు ప్రవర్తన చూసేవాడు ఎప్పటికీ ఎదగలేడు. గురువు జ్ఞానాన్ని మీద దృష్టి పెట్టినోడు గొప్పగా ఎదుగుతాడు. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. గురువు ప్రవర్తన మీద దృష్టి ఉన్నవాడు ఎప్పటికీ ఎదగలేడు. గురువు బోధించే జ్ఞానం మీద దృష్టి పెట్టినవాడు గొప్పగా ఎదుగుతాడు. మేము అదే చేసాం, మీ ఇద్దరం. అందుకే స్థాయికి రాగలిగాం. అంచేత మమకారం అధిగమించాలి అంటే మాయని జయించాలి. మాయని జయించాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. దానికి ఈ 4 పత్రిక చెప్పిన 4 నిరంతరం అభ్యాసం చేయాలి. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.